అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజైతే ఆదివారం. నిన్న వీడియో చూశారు 20వ తారీఖు, ఇవాళ 21 ఆదివారం. ఈ 2 రోజుల్లో శని ఆదివారం నాడు మిర్చి ధరల గురించి, మిర్చి పంటల గురించి, మార్కెట్ పొజిషన్ గురించి ప్రతి 2 రోజులు కూడా వీడియో ఖచ్చితంగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. నిన్న వీడియో చూసిన తర్వాత చాలామంది రైతు సోదరులు కూడా ఏంటండి, నాటు రకాలు సీడు రకాలకైనా తేజాకి మార్కెట్ ధర ఉండదా అని కొంతమంది రైతులు ఆలోచనతో, అంటే ఒకసారి ఆలోచించండి. మిర్చి రైతుల ఆలోచన ఎలా ఉంటుందంటే, సీడు రకాలు నాటు రకాలు బాగా డిమాండ్ అంటున్నారు. మొత్తం ఏసీలో పెట్టుకోవచ్చా, ఎప్పుడు అమ్మితే బాగుంటుంది, మీ వీడియో ద్వారా కొంచెం చేయమని చెప్పేసి, నెక్స్ట్ ఇయర్ ఆర్డర్లు బాగుంటాయా 2026లో అనేది రకరకాలుగా కొంతమంది తేజ గురించి, కొత్త పంట సంబంధించి తేజాలు మార్కెట్ ధర ఎక్స్పోర్ట్లో వస్తాయని చెప్పేసి దాదాపు దగ్గరగా చాలామంది రైతులు కూడా ఫోన్లు చేశారు, కొంత కామెంట్లు కూడా చేశారు. ఏ రకాలు ఏసీలో పెట్టుకోవచ్చు, ఎప్పుడు దాకా పెట్టుకోవచ్చు, ఎప్పుడు మార్కెట్ వస్తుందని చెప్పేసి కూడా రైతులు ఆలోచన. దీని గురించి చిన్న వీడియో క్లారిటీ ఇలా ఆదివారం అయినా రైతులకు తెలియజేయడం కోసం కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధర చూసే ముందు రైతులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది. కొంతమందికి వీడియో చేరవేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముందు నెక్స్ట్ ఇయర్ అన్నా తేజ మార్కెట్ బాగుంటుందా అని చెప్పేసి అంటే, మార్కెట్ అనేది కొత్త నీరే, పాత నీరే. కొత్త నీరుతో పాటు ఒక్కోసారి పాత నీరు కూడా కొట్టకపోతుంటుంది. చిన్న క్లూ చెప్తున్నాను విషయం. ఏసీలు ఏంటంటే కొద్ది గొప్ప అనేది ప్రతిదానికి మార్కెటింగ్ ఉంటుందండి, సేల్స్ ఉంటుంది. వీటికి పెరిగినప్పుడు వాటికి కూడా మార్కెట్ వస్తుంది. ఏదైనా మార్కెట్ సేల్స్ ప్రకారంగా ఉంటుంది. తేజాల విషయం ఇప్పుడు ప్రస్తుతానికైతే తేజ మార్కెట్ కూడా వ్యాపారస్తులు బాగానే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఏదైనా ఎక్స్పోర్ట్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా. ఇంకా సీడ్ రకాలు నాటు రకాలంటే మార్కెట్లో ఈ ఏసీలో పెట్టుకోవచ్చా, మొత్తం కూడా బాగుంటుందా. ఓ పక్క విస్తీర్ణం తక్కువ, వైరస్ వల్ల సగానికి సగం, దానితో తేజాలు 6-3 ఎక్కువ వేశారు. సీడ్ రకాలు నాటు రకాలు మిగతా ఇతరత్ర రకాలన్నీ కూడా 30% కూడా లేదు. ఏసీలో పెట్టుకుంటే మార్కెట్ ఉంటుందంటే మార్కెట్ బాగానే ఉంటుందని చెప్పేసి నేను వీడియోలో కూడా చెప్పాను. కాకపోతే ప్రతి రైతు కూడా ఆలోచించాల్సిన విషయం, గత 2023-2024 సంవత్సరానికి మార్కెట్ అంతంత మాత్రమే, అన్ని విధాలుగా రైతుకి దెబ్బ మీద దెబ్బ తగిలింది. కాకపోతే ఈ సంవత్సరం విస్తీర్ణ పరంగా తగ్గింది, వాతావరణ పరంగా వర్షాల కారణంగా ఇంకా పంట కొద్దిగా గొప్ప వస్తుంది. ఈ టైంలో ఎంత సరుకు వచ్చేదో కూడా నేను వివరంగా చెప్పాను వీడియోలో. టోటల్గా నేను చెప్పేది ఒకటే, స్వామి గారు ఆలోచించండి, మార్కెట్ చూడండి, నిర్ణయం తీసుకోండి. ఈ టైంలో మార్కెట్ వస్తుంది, ఈ టైంలో వస్తుందని కాదు. ముఖ్యంగా మెయిన్ సరే చెప్తాము, మార్కెట్ బాగానే ఉంటుందని చెప్తాము. ఆ టైంలో అమ్మకుండా ఏసీలో పెడితే అమ్ముకున్నప్పుడు, కొంతమంది రైతులు అమ్ముకున్నప్పుడు మార్కెట్ డిమాండ్గా ఉంటే జూన్ నెల నుంచే మొదలు పెడతారు. కౌలు డబ్బులు కడతాం. 2 ఎకరాలు వేసిన వాళ్ళు 5 ఎకరాలు వేయటం, 5 ఎకరాలు వేసిన వాళ్ళు 10 ఎకరాలు వేయటం, 10 వేసిన వాళ్ళు 20 వేయటం. విస్తీర్ణ పెరిగిపోతుంది. 5 లక్షల ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా 5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తే 2023 నుంచి 2024కి 1,00,000 ఎకరాలు తగ్గితే, 2024, 2025 1,00,000 ఎకరాలు తగ్గితే కుట్టుమిట్టాడుతా 2,50,000 ఎకరాల్లో పంట అంతంత మాత్రమే. దీనివల్ల దీని ప్రభావం, పంట ప్రభావం మిర్చి ధరల మీద కూడా పడతాయని చెప్పేసి ఇంతకుముందు చెప్పా. పంట ప్రభావం మిర్చి ధరల మీద పడుతుంది, ఏసీ స్టాకుల మీద పడతాయి. మీరు కొంతమంది రైతులు కామెంట్ కూడా చేశారు, ఏసీలకి రోజుకు వారానికి వచ్చేసి 2,50,000 టికెట్లు అమ్ముతున్నారండి, తరగట్లేదా అంటే, కొంతమంది సీడ్ రకాలకు సంబంధించి కానీ నాటు రకాలకు సంబంధించి కానీ స్టాకిస్టులు, పౌడర్ కంపెనీ వాళ్ళు కొని ఇక్కడే పెట్టి ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఎగుమతిదారులు ఎత్తుకుంటారు. కాబట్టి అట్లా స్టాక్ అంతే ఉంటుంది. వాటి గమనించాలి. మే నెల కాడి నుంచి స్టాకులు సరే మార్కెట్ బాగున్నప్పుడు అమ్ముకోకపోతే స్టాకులు అంతే ఉంచితే ఎప్పుడు వచ్చిద్దని ఎదురు చూసేది. ఎందుకంటే
ప్రతి యార్డ్లో మే నెల సెలవుల తర్వాత ఏసీ మిర్చి అమ్మకాలు జరుగుతాయి. మిర్చి అమ్మకాలు జరిగినప్పుడు ఎగుమతి వ్యాపారస్తులు వాళ్ళు కొని పంపించిన ఆయిల్ కంపెనీలు, మసాలా కంపెనీలు, కారం మిల్లులు వీళ్ళు స్టాకులు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ కాడ ఉన్న స్టాకు మార్కెట్ మీద బేసిక్ అయ్యి వాళ్ళ సరుకుని వాళ్ళు వినియోగించుకుంటారు 2-3 నెలలు. ఈ 2-3 నెలలు వినియోగించుకున్న క్రమంలో ఒక్కోసారి మార్కెట్ పొజిషన్ బట్టి పెరగచ్చు, పెరగకపోవచ్చు, తగ్గొచ్చు, పెరుగుతుంటుంది, సహజంగా జరుగుతుంటుంది. ఈ టైంలో మొత్తం ఏసీలో పెట్టామే, ఇంకా మార్కెట్ ధర పెరగలేదు, అమ్మటానికి లేదని చెప్పేసి అనుకున్న టైంలో ఈ ఇందాక మీకు చెప్పిన విధంగా విస్తీర్ణ శాతం మార్కెట్లో బాగా ధర ఉందని చెప్పేసి అమ్ముకున్న రైతులు మళ్ళీ యథావిధిగా 2 ఎకరాలలో 5 నుంచి 10 నుంచి పెరుగుతుంది. దీని ప్రభావం దీని మీద పడుతుంది. రైతు సోదరు గమనించాల. మీరు గతంలో జరిగిన సంవత్సరంలో అంతమూడు సంవత్సరం జరిగిన మార్కెట్ను బేసిక్ చేసుకొని పోయిన సంవత్సరం సీడ్ రకాలకు కూడా చెప్పా 15,000 మించాల. ఈ సంవత్సరం 18,000 దాకా వెళ్ళింది. డీడీ కానీ 341 కానీ కొన్ని ఆర్మూర్ కూడా 13 ఆ రేంజ్లో ఉంది. ఇట్లానే జరుగుతుంటాయి. కొన్ని రైతు సోదరులు ఏంటంటే ఆలోచించేయండి రేపు సీజన్లో. ఎందుకంటే నాకు తెలిసిన వార్తలు కొన్ని నేను ఎగుమతి వ్యాపారస్తుల దగ్గర సేకరించి మీకు తెలియజేస్తుంటా. కాబట్టి ఎగుమతి అటు యూపీ, ఎంపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కూడా పంట నాశనపోయే వైరస్ కారణంగా కొంత పచ్చిమిరపకాయలు 30-40 రూపాయల రేట్లో కోసి వైరస్ బారిన పడుతున్నాయి అని చెప్పి అమ్ముతున్నారు. కొంత స్టాకిస్టులు కూడా అక్కడి నుంచి స్టాకిస్టులు అంటే అటు ఇందాక నేను చెప్పిన విధంగా ఆయిల్ మిల్లోళ్ళు, కారం మిల్లోళ్ళు, మసాలా దినుసు కంపెనీ వాళ్ళు సంక్రాంతి పండగ దాటిన తర్వాత స్టాకులు కొనటానికి వస్తున్నారు అక్కడి నుంచి అనేది తెలిసింది. మార్కెట్ చూడండి, ప్రతి రైతు కూడా మార్కెట్ చూసి మార్కెట్ ఈ రేట్లకి దీనికి గిట్టుబాటు ఇద్దా లేదా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. మొత్తం ఏసీలో పెడతాం, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు దొరుకుతుంది. ప్రతి రైతుకు కూడా చెప్తున్నా కూడా నేను ఈ సంవత్సరం జూన్లోనే కూడా చెప్పా, ఆలోచించండి. ఎక్కువగా మిర్చి పంట వేసి నష్టపోయేదానికంటే 5 ఎకరాలు వేసి 10,000కి అమ్ముకునే దానికంటే 4 ఎకరాలు వేసి 2 ఎకరాలు 3 ఎకరాలు వేసి 20,000 అమ్ముకోవడం బెటర్ కదండి. మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే రైతులు నిన్న వీడియో చూసిన కాడి నుంచి మొత్తం ఏసీలో పెట్టుకోవచ్చా, ఎప్పుడు అమ్ముకోవచ్చు, ఏ రకానికి మార్కెట్ వస్తుంది, కొంచెం వీడియో ద్వారా తెలియజేయమని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా దగ్గరగా ఉన్న రైతులు, ఇంతకుముందు రైతులు వచ్చేవాళ్ళు రైతులు రావట్లేదండి, ఫోన్ల ద్వారా కనుక్కుంటున్నారు. రైతులు మార్కెట్కి రాండి, మార్కెట్ని గ్యాదర్ చేయండి, ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, అమ్ముకోండి. అంతేగాని ఎవరో యూట్యూబ్లో పెట్టారని నాతో కూడా కావచ్చు, ఎవరో యూట్యూబ్లో పెట్టారని, వాట్సాప్ పెట్టారని, టెలిగ్రామ్లో పెట్టారని వీడియోలు చూసి ఇట్లా కాదు. మార్కెట్కి వచ్చేసి గ్యాదర్ చేసి మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే రైతులు ఫోన్ల ద్వారా కామెంట్ రూపంలో అడుగుతున్నారు. కాబట్టి ఇట్లా నెక్స్ట్ ఇయర్ అన్ని రకాలకు కూడా మూమెంట్ బాగుంటుందని ఎగుమతి వ్యాపారస్తులు అడుగుతున్నారు. కొంతమంది ఈ పంట ఇంకొకటండి, చాలామంది రైతులు కూడా ఏమండి విదేశాలకు ఎక్స్పోర్ట్ లేదా, మార్కెట్ ఎందుకు పెరగట్లేదు, పెరిగే అవకాశం లేదని అడుగుతున్నారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెబుతున్నా. 1 ఎకరానికి 10 బస్తాలు పండితే వరి అనుకుందాం, 10 బస్తాలు పండితే ఇంట్లో 4-5 ఉంటే 10 బస్తాలు మనకి సరిపోతాయి. 10 బస్తాల కంటే ఎక్కువ పండితే అమ్ముకుంటాం. అట్లానే ఎంత పంట పండింది, మన దేశానికి పంట ఎంత అవసరం అని చెప్పేసి ఆలోచించిన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు విదేశాలకి ఎక్స్పోర్ట్ ఇస్తాయి. ఇది కూడా దీని ప్రభావం చూపిద్దండి. మీకు ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే అన్ని విధాలుగా ఉంటుంది. అది ఏ పంట అయినా కావచ్చు, మిర్చి పంట కావచ్చు, పత్తి కావచ్చు, అపరాలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, అన్నీ కూడా ఏదైనా ఇట్లాంటిది నిర్ణయాలు అనేవి జరుగుతుంటాయి. మీరు కూడా ప్రతి రైతు సోదరులు కూడా ఆలోచించి నిర్ణయం మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏ యూట్యూబర్ చెప్పరు, ఎవరు కూడా చెప్పరు, ఎప్పుడు పెరిగేది ఎప్పుడు తగ్గేది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేపు సరుకులతో ఎంత సరుకు వచ్చింది, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది రేపు వీడియోలో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్.